డిఎస్సి నోటిఫికేషన్ పై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. ఎస్జీటీ పోస్టులకు బీఈడీ అభ్యర్థులను అనుమతించడంపై దాఖలైన పిటిషన్ను హైకోర్టు విచారించింది. బీఈడీ అభ్యర్థులను ఎస్జీటీ పోస్టులకు అనుమతించబోమని ఏజీ కోర్టుకు తెలిపారు. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేసింది. ఎస్జీటీకి బీఈడీ అభ్యర్థుల అనుమతి నిబంధనపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి విచారణను హైకోర్టు 8 వారాలకు వాయిదా వేసింది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కాంతి అందిస్తారు. కాంతి, చెప్పండి. ఇలా ఏపీలో డిఎస్సీకి లైన్ క్లియర్ అయిందనే చెప్పుకోవాలి. ఏదైతే ప్రభుత్వం విడుదల చేసినటువంటి డిఎస్సీ నోటిఫికేషన్ సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనికి సంబంధించి బీఐడి అభ్యర్థులకు సంబంధించి ఎస్జీటీ పోస్టులకు అనుమతి ఇవ్వాలని కోర్టుకు ప్రభుత్వం తెలపడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఏపీ హైకోర్టులో ప్రభుత్వం కూడా కౌంటర్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో ఎస్జీటీ పోస్టులకు సంబంధించి బీడీ అభ్యర్థులను అనుమతిస్తే తాము నష్టపోతామని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ నేపథ్యంలో ఆ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో విచారణను 2 నెలల పాటు వాయిదా వేసింది హైకోర్టు. ఈ నేపథ్యంలో ఏదైతే పిటిషనర్ కి సంబంధించినటువంటి వాదనలను ప్రముఖ న్యాయవాది జడా శ్రావణ్ కుమార్ వినిపించడం జరిగింది. అలాగే ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ వాదనలు వినిపించారు. ఇరు వాదనలు విన్న న్యాయమూర్తి ఈ కేసుకు సంబంధించినటువంటి విచారణ ఏదైతే ఉందో విచారణను 2 నెలల పాటు వాయిదా వేశారు. రైట్, థాంక్యూ కాంతి.